వెల్కమ్ బ్యాక్ గాయ్స్. నా పేరు అబ్దుల్ కలాం, మీరు రేక్యారెస్ క్రియేషన్స్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు కింద లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ చూసారుగా, అది మీకోసం చాలా వెయిట్ చేస్తున్నాయి. ఎలాగో వచ్చారుగా, ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ వేసేయండి, మీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ముందుగా కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని మనం రికార్డ్ చేసుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, నేను ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టుకున్నా, సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో వేస్టేజ్ పార్ట్ అనేది ట్రిమ్ చేసేద్దాం. ట్రిమ్ చేసేద్దాం. దీనికి కొంచెం బ్రైట్నెస్ సరిగ్గా లేదు కాబట్టి బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకుంటాను. ఈ పిక్ని మనం సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే పిక్సార్ట్లో వెళ్ళేసి మళ్ళీ దీన్ని కట్ చేయాలి కాబట్టి పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసి స్క్రీన్ చేసుకున్న పిక్చర్ని ఓపెన్ చేసుకుని దీన్ని కట్ చేసుకోవాలి. వేసేసి మళ్ళీ కైన్మాస్టర్ ఓపెన్ చేసేయాలి. మనం ఏ వీడియో చేస్తున్నాం మళ్ళీ ఆ వీడియోని ఓపెన్ చేసి వీడియోని అంతా ఒకసారి మళ్ళీ చూద్దాం. కరెక్ట్ జంప్ చేసాం కదా, అక్కడ మనం స్టాప్ చేసుకొని లేయర్స్ వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి పిక్సార్ట్లో మనం పిక్ కట్ చేసిన పిక్ని మాత్రం తీసుకొని కరెక్ట్గా ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ జంప్ చేసిన పిక్కి ఈ పిక్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేట్టు పెట్టుకోవాలి. అయింది. ఫీచర్ మనకు సెట్ అయింది కాబట్టి ఏమైంది, ఎడిటింగ్ స్టార్ట్ చేయొచ్చు. యానిమేషన్ వెళ్ళేసి ఫస్ట్ మనకి ఏ సైజ్ కావాలి, చిన్నది కావాలి కాబట్టి చిన్నది పెట్టేసి ప్లస్ చేశాను. ఓకే, మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నేను ఎగిరితే చెట్లోకి వెళ్ళేట్టుగా ఉండాలి. అది కాన్సెప్ట్. చూస్తున్నా ఇక్కడ వేస్ట్ పార్ట్ అంటే మిగిలిన పార్ట్ని ట్రిమ్ చేసేద్దాం. ఇప్పుడు ఒకసారి వీడియో చూద్దాం. ఓకే, వీడియో సెట్ అయింది.
చూస్తున్న స్పోక్ ఎఫెక్ట్ని ఆల్రెడీ కింద వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సైజ్ పెట్టేసి ఎంతవరకు కావాలి అంతవరకు కరెక్ట్గా సెలెక్ట్ చేసి దాన్ని ట్రిమ్ చేసేయాలి. ఇప్పుడు తీసేద్దాం. బ్యాక్ ఉంది, దాన్ని కొంచెం ముందు తీసుకుందాం. అయిపోయింది కాబట్టి ఇంట్లోకి వెళ్ళేసి ఇంకో వీడియో రికార్డ్ చేసుకున్నాను. ఇది నేను రికార్డ్ చేసిన వీడియో. వీడియో మనకు కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్కెలిటన్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తాం. స్కెలిటన్ ఉన్నది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్ని మీరు తీసుకుని దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోకి సంబంధించిన ప్రతి ఒక్కటి నేను కింద డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఇస్తాను, ఆ డిస్క్రిప్షన్ నుంచి మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. స్కెలిటన్ పెట్టేద్దాం. మన వీడియో రెడీ అయిపోయింది. వేస్ట్ పార్ట్ ట్రిమ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లోర్ చేసేయండి. ఇప్పుడు మనం చేసిన వీడియోని అంతా ఒకసారి చూపిద్దాం.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి. మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్.